నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, వెజిటబుల్ థెరపీ మన లాస్ట్ ఎపిసోడ్ లో కూడా నేను యాక్చువల్గా ఈ టాపిక్ గురించే మాట్లాడదాం అనుకున్నాను. వెజిటబుల్ థెరపీలో భాగంగా రకరకాల సమస్యల్ని అడ్రస్ చేస్తూ ఎట్లా వాటిని అధిగమించవచ్చు అనేది మీరు చాలా వివరంగా చెప్తూ ఉన్నారు. జ్యూసులు కూడా లైవ్ లో కొన్ని చెప్పాలి సార్, కొన్ని జ్యూసులు లైవ్ లో చేయాలి. మళ్ళీ చేయాలి, చాలా రోజులు అయిపోయింది. చేద్దాం సార్. ప్రాంగణం కూడా పెద్దగా ఉంది కాబట్టి అద్భుతంగా చేసి కుటుంబానికి అందివ్వాలి. తప్పకుండా ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. ఇప్పుడు ఓవరాల్ గా అయితే చెప్పండి, నోటి దుర్వాసన అనేది ఖచ్చితంగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఉన్న వాళ్ళకి వస్తుందా స్మెల్? నోటి దుర్వాసన ఇప్పుడు ఆ సమస్యతో ఎవరో బాధపడుతున్నారు, ఎదుటి వాళ్ళని అయితే చాలా ఇబ్బంది పెడుతుంటుంది కదా. ఆ సమస్య ఉన్న వాళ్ళకి ఆ స్మెల్ వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు. స్టేజ్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది, మామూలుగా ఉన్నప్పుడు తెలియదు. అయితే ఖచ్చితంగా చాలా ఎంబారసింగ్ గా అనిపించేటటువంటి పరిస్థితి ఉంది నోటి దుర్వాసన ఉంటే. ఈ నోటి దుర్వాసనకి సంబంధించి రకరకాల కారణాలు ఉంటాయి. అది హెరిడిటరీ వల్ల కూడా, అంటే వంశపార్యపరంగా వచ్చేటటువంటి సమస్యల్లో ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు కదా సార్. హెరిడిటరీ కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఇక పంటికి సంబంధించి చాలా కాల్షియం డెఫిషియన్సీతో వచ్చేటటువంటి ఇష్యూస్ చాలా ఉంటాయి. పుచ్చిపోవటం అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఇట్లా రకరకాలు. ఇట్లన్నిటిని అధిగమించడం కోసం ఏంటి సార్ రెమెడీ, ఏంటి దీనికి? అసలు అంటే చూడండి అమ్మా, ఎంత దౌర్భాగ్యం అంటే, మీరు దానిని దహనం చేసిన, మనం వెళ్ళి ఆ భస్మంలో ఎదిగితే అక్కడ దొరుకుతాయి కదా, దొరుకుతాయి. అంటే మంట కూడా దాన్ని ఏమీ చేయలేదు. అదే పురుగు మాత్రం మొత్తం మూలతో సహా డొల్ల చేసేస్తే పీక అవతల పడేస్తాం. అంటే మరి అంత శక్తివంతమైనటువంటిది అంటే నిప్పు కూడా ఇప్పుడు చాలాసేపు కాలినా కూడా అది బూడిద అవ్వకుండా బూడిదలో మిగిలిపోతుంది అంటే అది ఎంత బలమైంది. మరి అంత బలమైన దాన్ని కూడా పాడు చేసే పదార్థం మీ నోట్లో ఏముంది? ఇప్పుడు ఎంత గట్టి పదార్థాన్ని అయినా సరే ఈ పన్ను ముక్కలు చేసేస్తుంది, శుభ్రం మెత్తగా నవిలి మింగేస్తాం. ఎముకలను కూడా నవిలి మింగేస్తాం కదా. అంటే సాధారణంగా బ్రాహ్మణులను పక్కన పెడితే మాలాంటి వాడు కదా అంటే అవునా అనాలి నేను, తెలియదు కాబట్టి, ఎప్పుడు అవి తినలేదు కాబట్టి. తిన్న రోజు బోన్స్ తినేస్తారా? బోన్స్ కూడా నవిలి ఆ లోపల మధ్యలో బోన్ మ్యారో గుజ్జులా ఉంటది, దాన్ని కూడా ఒలిచిన రోజు. మీరు అంటే సినిమాల్లో మనం కామెడీగా చాలా మంది నవిలేసేవారు, నవిలేస్తారు. అంటే అంత గట్టిగా ఉంటాయి, మనం మాట్లాడుకోవాల్సిన పళ్ళు అంత గట్టిగా ఉంటాయి. అలాంటి పంటలో ఇబ్బంది, అలాంటి పంటికి కూడా ఇబ్బంది వస్తుందంటే అది ఏంటి, అది ఎందుకు అలా అవుతుంది అనే దాని గురించి మాట్లాడుతున్నాను. అంటే ఇక్కడ అందరం ఏదో పిల్లల్ని చాక్లెట్లు తినకు పడుపుచ్చిపోతాయి. చాక్లెట్లు తింటే అంటే పంచదార కేవలం పిల్లలకైనా చాక్లెట్లు పళ్ళుపుచ్చిపోయి పళ్ళు పుచ్చిపోతాయి చాక్లెట్ వల్ల అంటే అది అందరికి. కానీ చాక్లెట్ తినడం వల్ల పళ్ళు పుచ్చిపోవమ్మా. కడుపు చెడిపోతే పళ్ళలోకి పురుగు వస్తుంది. పురుగు అక్కడ పుట్టదు, కడుపులో పుట్టి ట్రావెల్ చేసి పైకి వస్తుంది. అది మొత్తం ఆ రూట్ను డ్యామేజ్ చేసుకుంటూ వస్తుంది. మీకు ఒక్కొక్కసారి పళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఉన్నాయి అంటారు. మీరు ఈ క్యావిటీ ఎలా ఉంది వీటి గురించి మాట్లాడతారు. పూర్వ రోజుల్లో ఈ పేస్ట్లో అది ఉందా ఇది ఉందా ఏం లేవు, అసలు పేస్టే లేదు. మీ ఇంట్లో పళ్ళు లేదు, అందుకని పళ్ళు చాలా బలంగా గట్టిగా ఉండేవి. ఇప్పుడు అందరి చూడండి, మ్యాక్సిమం మనకు ఉండే హాస్పిటల్స్లో జనరల్ ఫిజిషియన్ హాస్పిటల్ ఒకటే ఉండేది. ఈ స్పెషల్ డెంటిస్ట్ ఇవేమి ఉండేవి కదా, అన్నిటికీ ఒకటే రోగం, ఆ రోగానికి కానీ ఒకటే మందుగా ఉండేది. చాలా తక్కువ, అసలు రోగాలు రావడమే చాలా తక్కువ. మరి ఇన్ని ఫెసిలిటీస్ పెరిగినాయి, ఇన్ని అద్భుతమైనటువంటి పదార్థాలు తీసుకుంటూ అదేసి ఇదేసి పేస్టులతో తోమేస్తున్నాం. ఎందుకు మరి ఆ దంత సంరక్షణ అనేది జరగట్లేదు అంటే, మనం చెయ్యకూడని పనులు చాలా పెద్దవి చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాం. ఏంటి సార్? మీ పొట్ట పాడవుతుందమ్మా. పొట్ట పాడైతే, పెద్ద పేగులు పాడైతే కింద పళ్ళు, చిన్న పేగులు పాడైతే పై పళ్ళు డ్యామేజ్ అవుతాయి. అంత ఇంటర్లింక్డ్ ఉంటుందా? కేవలం
కడుపు చెడిపోతే. ఇంటెస్టైన్స్ కి టీత్ కి ఏంటండి సంబంధం అసలు? అమ్మ మీరు ఏ పదార్థం అయినా సరే, మీరు అంటే పంటి నొప్పి వచ్చింది, ఆ పంటి నొప్పి వచ్చిన పంటిలో వేస్తారా టాబ్లెట్? లేదు, అది మీరు కడుపులోకి అయ్యారు, వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? ఇంటెస్టైన్స్ లోకి. డైజెషన్ సిస్టమ్ అక్కడ డైల్యూట్ అయ్యి అందులో ఉన్నటువంటి ఎంజైమ్స్ అవన్నీ కూడా ఆ పర్టికులర్ ఏరియాకి వెళ్తాయి. అది హెడేక్ వచ్చినా అంతే, ఇవి ఏ నొప్పి వచ్చినా మనం పొట్టలోనే వేస్తాం. అంటే ప్రధానమైనటువంటి కారణం పొట్టని బాగు చేసుకోవడం. డైజెషన్ ఇష్యూస్, ఎసిడిటీ, యాసిడ్ మాత్రమే పంటిని కరగదీయగలదు. అంటే మీ బాడీలో ఎసిడిక్ నేచర్, చాక్లెట్ తింటే ఎసిడిటీ నేచర్ పెరిగితే పెద్ద పేగులు పాడైపోతే కింద పళ్ళు పాడైపోతాయి, పుచ్చిపోతున్నాయి. కింద నుంచి ఆ యాసిడ్ ట్రావెల్ అయ్యి పంటి రూట్ కింద నుంచి పాడు చేస్తుంది, పైనుంచి రాదు అది, కింద నుంచి. మనకి లోపలంతా డ్యామేజ్ అయిన తర్వాత పైన ఒక మచ్చ కనపడుతుంది, అప్పుడు దాన్ని డ్రిల్ చేస్తారు, దాంట్లో సిమెంట్ పెట్టడం ఇంకోటో చేస్తారు. కానీ ఆ రూట్ అంతా కూడా డ్యామేజ్ అవ్వడం వల్ల పెయిన్ అనేది ఇండికేటర్. యాసిడ్ పాడు చేస్తుంది, ఎసిడిక్ నేచర్ చాక్లెట్. ఇక నోటి దుర్వాసన, అది పళ్ళలోంచి రాదు, కడుపులోంచి వస్తుంది. కడుపు పాడైంది, నువ్వు తిన్న ఆహారం సరిగా పచనం అవ్వక నిలవుండిపోయి లోపల స్మెల్స్ని క్రియేట్ చేస్తుంది. నువ్వు మాట్లాడుతుంటే వాసన వస్తుంది, కడుపు శుద్ధి. అందుకనే ఆవదం వాడాలి. అలాగే అరుగుదలని మెరుగుపరుచుకునే పదార్థాలు తినాలి. అందులో ప్రధానంగా మనకి ఉదయం మీరు వంటలో ఏం చేసినా, ఏం వండినా కూడా కంపల్సరీ వాము ఉండేలా చూసుకోండి, మధ్యాహ్నం వాము ఉండేలా చూసుకోండి. అంటే ఉదయం మధ్యాహ్నం కూడా మీరు ఆహారంలో వాముని చేర్చుకోండి. వండి అదే వాము చేతులు వేసుకుని నమలడం అనేది కాదు, కంపల్సరీ తాలింపు, అదే నేతిలో వేయించేసి కరివేపాకు, జీలకర్రతో పాటు కంపల్సరీ విధిగా ఎవరైతే నోటి దుర్వాసనతో బాధపడుతున్నారో వాళ్ళకి బాడీలో ఎసిడిటీ నేచర్ పెరిగిపోవడం ద్వారా ఇంటెస్టైన్స్లో డ్యామేజ్ అయింది. అందుకని పళ్ళు సెన్సిటివ్ కాబట్టి అవి తెలుస్తున్నాయి. దాన్ని సరి చేసుకోవడం ముందు ఆ వ్యవస్థని కింద బాగు చేయి, అప్పుడు పైకి వచ్చిన తర్వాత పై దాని గురించి ఆలోచించు. ఇలాంటి వాటికి ఆ మార్గం కదా, కింద నుంచి ఒక రూట్ ఏర్పడింది. అందుకనే వినాయక చవితికి వినాయకుడికి పళ్ళు తోవడానికి ఒక పుల్ల పెడతాం. ఏం పుల్లది? ఉత్తరేణి పుల్ల. ఆయనకి పళ్ళు, ఆయనకి పళ్ళు తోడుకోవడం ఏంటమ్మా? ఆయన ఒక మట్టి విగ్రహంలో ఆయన ఆవాహన చేసి పెట్టాం అక్కడ. ఆయన ఉన్నాడని భావన ఉందిగా. అంటే ఆయన కోసం కాదు, మనలో గణపతి శక్తి ఉంది, దీనితో తోవడం ద్వారా. మోదుగు పుల్ల అంటే అదేనా? కాదమ్మా, మోదుగు వేరు. ఇది ఉత్తరేణి కంపల్సరీ, ఆయనకి చాలా ఇష్టం. ఉత్తరేణి చాలా ఇష్టం. పత్రం అని కూడా ఉత్తరేణి పత్రంతో పూజ చేస్తాం. పళ్ళు తోముకోవడానికి ఆయనకు పుల్ల పెడతాం. ఎందుకని ఆయనకి పెట్టడం, దానితో తోమితే దాని పేరే అపామార్గ. సుగమంగా లేని మార్గంలో కూడా ప్రయాణించి సమస్యల్ని దూరం చేస్తుంది. ఇది చాలా చిన్న నర్వస్ ఉంటాయి, అది లోపలికి వెళ్ళి ఆ డ్యామేజ్ అయిన రూట్లలో ఉన్నటువంటి ఈ చెడు బ్యాక్టీరియా కావచ్చు, పురుగులు కావచ్చు, అంటే మనకు పైకి వస్తూ ఉంటాయి. చాలా మందికి చూస్తూ ఉంటారు, వస్తాయి, పురుగులు పడతాయి, పురుగు తొలిసేసింది అంటారు కదా, అవన్నీ వస్తాయి బయటికి. దాని నుంచి ఉపశమనం అపామార్గ ఉత్తరేణి పుల్లతో దంతధావనం చెయ్యాలి కంపల్సరీ. అది దంతధావనం అనగానే మనం ఏదో తోమేయటం కాదు, నవలాలి. ప్రెజర్, ఆ ప్రెజర్కి అవన్నీ యాక్టివ్ అవుతాయి. మనకి చిగుళ్ళు ఎందుకు బలహీనంగా ఉన్నాయంటే నమలడం అనేది పోయింది, మనకి తోమటమే వచ్చింది. పళ్ళు తెల్లగా ఉంటే లాభం ఏంటమ్మా? కడుపు కుళ్ళిపోతే కడుపును బాగు చేసుకోవాలి. సో కడుపును బాగు చేసుకోవడానికి వాము, అలాగే మీరు చెప్పినటువంటి ఉత్తరేణి. ఓకే, అంటే ఉత్తరేణి మనకు దొరకదు. ఇప్పుడు మార్కెట్ లో పౌడర్స్ దొరుకుతున్నాయి, ఉత్తరేణి పౌడర్స్. మన సన్ స్పిరిచువల్ సొసైటీ నుంచి అపామార్గ దంతరక్ష చూర్ణాన్ని కూడా తయారు చేయిస్తున్నాను. సూపర్, అది కూడా అవైలబుల్ గా ఉంటుంది. దాన్ని కూడా మనం వినియోగించుకోవాలి కంపల్సరీ. అందులో అంటే మీరు మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఇది కొనాల్సిన అవసరం ఏం లేదు. మీకు దొరికితే ఉత్తరేణి పుల్లలు తీసుకొచ్చి ఎండబెట్టి సమూలంగా వేర్లతో సహా కడిగి శుభ్రం పెట్టి ఆరబెట్టుకోండి. దాంతో కరక్కాయని మిళితం చేయండి, సైంధవ లవణం కలపండి, లవంగి మొగ్గలు వేయండి. అద్భుతమైనటువంటి చూర్ణం మీ ఇంట్లోనే తయారైంది. అంటే మనం తయారు చేసే వాటిలో ఇంకా 2-3 రకాలు యాడ్ అవుతాయి, ఇంకా బాగుంటుంది. నోరు దుర్వాసనతో పాటు అది ఎసిడిటీని తగ్గిస్తుంది, వగరగా ఉంటుందమ్మా. నాలిక మీద ఎప్పుడైతే ఈ వగరు రుచి, పొద్దుటే తీపి పదార్థం నాలిక మీద పడితే అది ఒరిజినల్ స్వీట్ కాదు, అది కెమికల్ స్వీట్ కాబట్టి మీ డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ చేస్తుంది. భారతదేశంలో షుగర్ వ్యాధి తక్కువగా ఉండేది, పేస్ట్ ఎంటర్ అయిన తర్వాత షుగర్ వచ్చింది.
మనం అంటే మీరు ఎన్ని రకాల మందులు వాడినా పేస్ట్తో పళ్ళు తోముకుంటే, తీయగా ఉండే పేస్ట్తో పళ్ళు తోముకుంటే మీకు ఏ ఈ ఒక్కసారి చూడండి, మేము లైవ్ లో చేసి చూపించాం జ్యూస్ని. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ సమస్యతో బాధపడుతున్న వారు మీరు చెప్పినటువంటి ఈ ప్రక్రియల్ని ఫాలో చేసి ఆ సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. సూర్యోస్మి. సూర్య.